డిసెంబర్ 4న తొక్కిసలాటకు బౌన్సర్ యాంటోనీని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. బౌన్సర్లకు ఆర్గనైజర్గా పనిచేస్తున్న యాంటోనీనే ఘటనకు కారకుడని, నగరంలో ఎక్కడ ఈవెంట్ జరిగినా యాంటోనీ బౌన్సర్లను ఆర్గనైజ్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ వచ్చే సమయంలోనూ యాంటోనేనే బౌన్సర్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. బౌన్సర్ల అత్యుత్సాహం కూడా ఘటనకు ప్రధాన కారణంగా 2 రోజుల క్రితం పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బౌన్సర్ యాంటోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ను A11గా చేర్చగా 10 రోజుల క్రితం అరెస్ట్ చేసి బెయిల్పై విడుదల చేశారు. తాజాగా ఈ కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. చిక్కడపల్లి పోలీసులు దాదాపు 2.5 గంటల పాటు బన్నీని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన 50కి పైగా ప్రశ్నలు ఆయన్ను అడిగారు. చిక్కడపల్లి ఏసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ నేతృత్వంలోని బృందం ఆయన్ను విచారించింది.